Welcome to Rishi Technical Hub Telugu. సో మనకు మేబీ స్టార్టింగ్ లోనే సో గ్రోత్ కానీ పర్ఫెక్ట్ గా వస్తుంటాయి. సో స్టార్టింగ్ 5 rows లోనే ఆ 2-3 rows ఉన్నాయి కదా, సో ఇక్కడనే పర్ఫెక్ట్ యాడ్ అవుతుంది. సో దీన్ని మనం డైరెక్ట్ గా ఇమేజ్ ఫ్రంట్ లో కాకుండా బ్యాక్గ్రౌండ్ లో కూడా అప్లై అనేది చేసుకోవచ్చు, ఫ్రంట్ వీడియో పైన కూడా క్రియేట్ అనేది చేసుకోవచ్చు. సో గ్రోత్ రిలేటెడ్ ఉంది కదా, సో జస్ట్ క్లిక్ ఆన్ డౌన్లోడ్ అండ్ 1920 సో 1280 సో ఏదైనా ఫార్మాట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు వీడియో. డైరెక్ట్ గా టైమ్ లైన్ పైకి ట్రాక్ పైన కాకుండా సాల్ట్ ట్యాబ్ వీడియో క్లిప్ సోర్స్ మానిటర్ నుండి క్రియేట్ అనేది చేసుకోవాలి. సో స్టార్టింగ్ లో సో ప్లస్ సింబల్ IO సో కొన్ని ఫ్రేమ్స్ ఒక 3 to 5 seconds ఫ్రేమ్స్ అనేది డౌన్లోడ్ చేసుకొని ఓన్లీ వీడియో డ్రాగ్, ఇక్కడ వీడియో అండ్ ఆడియో 2 ఆప్షన్స్ ఉంది కదా, సో ఇక్కడ వీడియో ఓన్లీ, ఇక్కడ క్లిప్ అనేది చేంజ్ అవుతుంది కాబట్టి సో ఇక్కడైతే ఏదైనా ఒక స్టాక్ వీడియో ఉంటుంది, క్లిప్ కి గ్యాప్ లో మనం కట్ చేసాం కదా, సో కట్ ఫీలింగ్ కి రాకుండా సో ఇక్కడ ఒక స్టాక్ వీడియో క్లిప్ అనేది డెఫినెట్ గా అప్లై చేయాలి. అండ్ సెట్ టు ఫ్రేమ్ సైజ్. వారి వ్యాపారాలు 3 పువ్వులు 6 కాయల్లాగా పెరుగుతున్నాయి తప్ప తగ్గట్లేదు. ఇక్కడ వరకు సో అవార్డ్ అనేది అయిపోయింది. సో ఇక్కడ గ్యాప్ అనేది ఫిల్ అనేది అయిపోయింది. సో దీన్ని బ్యాక్గ్రౌండ్ లోకి మూవ్ చేసుకోవాలనుకుంటే సో అగైన్ రైట్ క్లిక్, సో ఏదైతే V2 ఉంది కదా, సో V2 తర్వాత మనకు బ్యాక్గ్రౌండ్ లో ఒక స్టాక్ వీడియోకి ఒక లేయర్ అనేది క్రియేట్ అవ్వాలి. సో దానికోసం రైట్ క్లిక్ చేసుకొని సో క్లిక్ ఆన్ యాడ్ ట్రాక్ క్లిక్ చేస్తుంటే ఆటోమేటిక్ గా సో మనం ఎక్కడైతే జస్ట్ ఒకసారి క్లిక్ చేసుకొని సో V2 పైన క్లిక్ చేస్తున్నాను. సో మౌస్ ఇక్కడ కర్సర్ అనేది ఉంది, కర్సర్ యాడ్ చేసుకొని రైట్ క్లిక్ క్లిక్ ఆన్ యాడ్ ట్రాక్. సో ట్రాక్ అనేది యాడ్ అయిపోయింది అండ్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు డౌన్. వారి వ్యాపారాలు 3 పువ్వులు 6 కాయల్లాగా పెరుగుతున్నాయి తప్ప తగ్గట్లేదు. వీడియో క్లిప్ లో యాడింగ్ అనేది అయిపోయింది. సో నెక్స్ట్ అలాగే ప్లే అనేది అవుతుంటుంది. 95% మంది ధనవంతుల పిల్లలు తిరిగి మరింత ధనవంతులుగా మారుతున్నారు తప్ప పేదవారిగా మారట్లేదు. తిరిగి మరింత ధనవంతులుగా మారుతున్నారు. అగైన్ రిచ్ పర్సన్ అండ్ పూర్ పర్సన్ ఇమేజెస్ ని వీడియో క్లిప్స్ అవైలబుల్ లేకపోతే ఇమేజెస్ ని కూడా స్కేల్ ఇన్ స్కేల్ అవుట్ యానిమేషన్ చేసుకోవాలి. సో అది కూడా ఎలా యాడ్ చేసుకోవాలి చూద్దాం. సో క్లిక్ ఆన్ రిచ్ అండ్ సో మనీ రిలేటెడ్ లో సో యూజింగ్ లో ఏదైనా ఉన్న క్లిప్ ని కౌంటింగ్ రిలేటెడ్ లో ఉంది కదా, సో ఈ క్లిప్ ని యాడింగ్ అనేది చేసుకోవచ్చు. జస్ట్ క్లిక్ ఆన్ డౌన్లోడ్ అండ్ ఫ్రీ డౌన్లోడ్. సో రెగ్యులర్ గా ఫ్రీ టైమ్ లో ఉన్నప్పుడు ఇలాంటివి డౌన్లోడ్ చేసుకుంటే తర్వాత అక్కడి నుంచి మీరు ఈజీగా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని యూజింగ్ చేసుకోవచ్చు. సో డైరెక్ట్ గా సోర్స్ మానిటర్ లోకి యాడింగ్ అండ్ I and O సో జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు ఫాంట్ లో యాడింగ్ చేసుకుని సరిపోతుంటారు. తిరిగి మరింత మంది ధనవంతుల పిల్లలు 95% మంది ధనవంతుల పిల్లలు తిరిగి మరింత ధనవంతులుగా మారుతున్నారు తప్ప సో ఇక్కడ వరకు యాడింగ్. అండ్ నెక్స్ట్ పూర్ పర్సన్ రిలేటెడ్ లో సర్చ్ చేసిన క్లిప్ అనేది కొన్నిసార్లు అవైలబుల్ అయినప్పుడు పీపుల్ క్లిక్ ఆన్ ఓకే. సో అలాంటి క్లిప్స్ అనేది అవైలబుల్ లేదు. ఇక్కడ కొన్ని క్లిప్స్ అనేది ఉంది, సో ఇవి యాడ్ చేసుకోవాలనుకుంటే ఇవి యాడ్ చేసుకోవచ్చు. స్ట్రీట్ ఫీలింగ్ లాగా డైరెక్ట్ డౌన్లోడ్. సో లేదంటే ఇమేజ్. సో మనం ఏదైతే కంట్రీ సర్చ్ చేస్తుంటామో ఆ కంట్రీ రిలేటెడ్ లో యాడింగ్ అని అవుతుంటది. సో దీన్ని యానిమేషన్ చేసుకోవాలి. సో యానిమేషన్ అంటే మళ్ళీ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అనేది చేసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇమేజ్ డౌన్లోడ్ అండ్ రైట్ క్లిక్ ఓపెన్ ఇమేజ్ ఇన్ న్యూ ట్యాబ్ అండ్ రైట్ క్లిక్ సేవ్ యాజ్ ఇమేజ్. సో దీనికి మనకు ఎక్స్టెన్షన్స్ కూడా ఉంటాయి. సో ఎక్స్టెన్షన్ యాడ్ చేసుకోవచ్చు. సో ఎనీ డిఫరెంట్ ఇమేజ్. సో JPG ఫార్మాట్ లో ఉన్న సో iStacks.com లో కూడా మీరు యూజింగ్ అది చేసుకోవచ్చు. వీడియో ఎడిటింగ్ అయితే ఓపెన్ ఇమేజ్ ఇన్ న్యూ ట్యాబ్. సో ఇవన్నీ మనకు JPG ఫార్మాట్ లో కాకుండా సో కొన్నిసార్లు వెబ్ ఫార్మాట్ అంటే ఎస్టర్డే క్లాస్ లో చెప్పాను కదా, సో అలా కన్వర్ట్. సో మనం సేవ్ చేసుకునేటప్పుడు సో ఇక్కడ పర్మిషన్స్ అనేది చేంజ్ అనేది చేసుకోవాలి. సో సెట్టింగ్స్ లోకి వెళ్ళి అండ్ డౌన్లోడ్స్. సో మనం మీరు ఏదైతే ఫైల్ పైన వర్క్ చేస్తున్నారో ఆ ఫైల్ దగ్గర సో ఇక్కడ చేంజ్ ఉంది కదా, డౌన్లోడ్స్ లోకి వెళ్తే క్రోమ్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ 3 dots ని సెట్టింగ్స్ క్లిక్ చేయండి అండ్ ఓపెన్ సెట్టింగ్స్ అండ్ ఇక్కడ డౌన్లోడ్స్ లెఫ్ట్ సైడ్ అండ్ చేంజ్ లొకేషన్స్ టు మీరు ఎక్కడైతే క్లిప్స్ అనేది యాడ్ చేసుకోవాలో ఇక్కడ ప్రీమియర్ ప్రో వీడియో ఎడిటింగ్
అండ్ తెలుగు అసెట్స్ అనే ఒక ఫోల్డర్ ఉంది కదా, సో ఫోల్డర్స్ లో సో డౌన్లోడ్స్ అనేది ఒక ఫోల్డర్ తయారు చేసుకోండి. డౌన్లోడ్స్ అండ్ సెలెక్ట్ ఫోల్డర్. సో నెక్స్ట్ టైం మనం ఏదైతే ఇమేజ్ ని డౌన్లోడ్ చేసుకుంటానో అండ్ క్లిప్స్, వీడియో క్లిప్స్ ని డౌన్లోడ్ చేసుకుంటానో సో ఆ ప్రతిదీ సో ఒకటే ఫోల్డర్ లో యాడ్ అనేది అవుతుంటారు. సో నెక్స్ట్ టైం మనం ఏదైనా చేంజ్ చేసుకోవాలనుకున్నా, ఇప్పుడు నేను డౌన్లోడ్ చేస్తాను కదా ఫోల్డర్ డౌన్లోడ్స్, స్టాక్ వీడియోస్ ప్రతిదీ ఇక్కడే యాడింగ్ అనేది అవుతుంటారు. సో మనం ఎక్కడికి వెళ్ళి చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో నెక్స్ట్ టైం ఎవరికైనా షేర్ చేయాలి ఈ వీడియోలో ఉన్న క్లిప్స్ ని అనుకున్నప్పుడు సో ఇదే ఫోల్డర్ లో సో తెలుగు అసెట్స్ లోకి వెళ్తే సో డౌన్లోడ్ ఫోటోస్ ప్రతిదీ ఇక్కడ యాడింగ్ అనేది అవుతుంటాం. అప్పుడు మనం ఈజీగా యాక్సెస్ అనేది చేసుకోవచ్చు. ఇది స్టార్టింగ్ లో అయినా యాడ్ చేసుకోవచ్చు, మిడిల్ లో. డ్రాగ్ అండ్ డ్రాప్ టు ఇమేజ్ అండ్ సెట్ టు ఫ్రేమ్ సైజ్ అండ్ జూమ్ ఇన్, జూమ్ అవుట్ అండ్ స్కేల్ సైజ్ ని ఇంక్రీజ్ చేసుకొని అండ్ పొజిషన్స్ ని అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. లిటిల్ బిట్ స్కేల్ సైజ్ ఇంక్రీజ్ అండ్ పొజిషన్ చేంజ్ టు క్లిక్ ఆన్ పొజిషన్. జస్ట్ ఇంక్రీజ్ స్కేల్ సైజ్. సో ఫస్ట్ లో స్టార్టింగ్ లో పర్ఫెక్ట్ గా అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత పొజిషన్ సెట్ పర్ఫెక్ట్ గా యాడ్ చేసుకోండి. సో టూ టైప్ లో ఇమేజ్ ని యానిమేషన్ చేసుకోవచ్చు. సో బేసిక్ 3D లో కన్వర్ట్ చేసుకోవచ్చు, ఆర్ లేదంటే సో ఏదైనా ఒక స్టాక్ వీడియోస్ ని గ్రిడ్ వీడియో అప్లై చేసుకున్న తర్వాత ఆర్ బ్లాక్ వీడియో ఆర్ గ్రిడ్ రిలేటెడ్ గ్రిడ్ బ్యాక్గ్రౌండ్స్ ఉంది కదా, సో ఓపెన్ డౌన్లోడ్స్. సో సింగిల్ ఇమేజెస్ సో ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. సో బ్యాక్గ్రౌండ్స్ అండ్ ఓపెన్. సో ఒక సాలిడ్ కలర్ పైన కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్. లైట్ గ్రిడ్ అని ఉంది కదా, సో డ్రాగ్ అండ్ డ్రాప్ టు ఫైల్స్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రిడ్. క్లిక్ ఆన్ ఐ అండ్ ఓ అండ్ బ్యాక్గ్రౌండ్స్ లో అప్లై చేసుకొని ఒక్కొక్క ఎఫెక్ట్ అనేది మీరు డిఫరెంట్ వేరియేషన్స్ లో సో ప్రతిసారి యానిమేషన్ చేయకుండా సో సింపుల్ గా యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం చెప్పే టాపిక్ అనేది ఇంకొకసారి మీరు ఎక్కడైనా వీడియో క్లిప్ లేనప్పుడు సో యానిమేషన్ చేసుకోనికి యూజింగ్ అనేది అవుతుంటుంది ఈ టాపిక్స్ అనేది. సో ప్రతిసారి ఇవే ఎఫెక్ట్స్ ప్రతి క్లిప్ కి అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఒక్కొక్క టైప్స్ లో ఒక్కొక్క ఆప్షన్స్ అనేది చూజింగ్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ బేసిక్ 3D ఉంది కదా, సో డైరెక్ట్ గా సర్చ్ ఆన్ ఎఫెక్ట్స్ లో 3D అని సెర్చ్ చేయండి. సో ఇక్కడ బేసిక్ 3D అని వస్తుంటది. సో ఇమేజ్ కి క్రియేట్ అనేది చేసుకోవచ్చు. అండ్ స్కేల్ సైజ్ డిక్రీజ్. సో ఇక్కడ గ్రిడ్ అనేది ఉంది కదా, సో గ్రిడ్ అప్లై చేసాం అండ్ రొటేషన్ సైజ్ టు 90 degrees అండ్ డార్క్నెస్ చేసుకోవాలనుకుంటే డార్క్నెస్. సో ఇక్కడ ఎఫెక్ట్స్ లో బేసిక్ 3D ని డ్రాగ్ అండ్ అప్ టు ఇమేజ్. సో ఇక్కడ ఆప్షన్స్ లో టిల్ట్ అనేది చేసుకోవచ్చు అండ్ టిల్ట్ సో డౌన్ టు టాప్ కి అండ్ డిస్టెన్స్ జూమ్ ఇన్, జూమ్ అవుట్. సో లిటిల్ బిట్ ఒక యాంగిల్ అనేది సో రీసెట్. సో స్టార్టింగ్ లో ఫ్రంట్ వ్యూ లో ఉంది కదా అండ్ డిస్టెన్స్ ఇమేజ్ ని ఇంక్రీజ్. సో మనం పొజిషన్ సెట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడే అండ్ స్టార్టింగ్ ఫ్రేమ్ లో సో కీ ఫ్రేమ్ ని అప్లై చేసుకున్న తర్వాత కొన్ని సెకండ్స్ కి మూవ్. సో ఫస్ట్ కీ ఫ్రేమ్ సో ఎగ్జాక్ట్ గా ఫ్రంట్ వ్యూ లో ఉన్నది. సో ఇప్పుడు యానిమేషన్ చేస్తుంటే లెఫ్ట్ సైడ్ అండ్ టిల్ట్ కూడా లిటిల్ బిట్ టిల్ట్ ఏం అవసరం లేదు, 3D లోకి కన్వర్ట్ అనేది చేసుకోవచ్చు. సో జస్ట్ ప్లే. పేదవారిగా మారట్లేదు, యానిమేషన్ అవుతుంటుంది. సో గ్రిడ్ బ్యాక్గ్రౌండ్ వెనకాల సో గ్రిడ్స్ ని మనం ఎట్ ఏ టైం ప్రతిదాన్ని ఇంపార్టెంట్ చేసుకోకుండా సో 1 by 1 చూసుకుంటూ మన ఫోల్డర్స్ లో ఏదైతే యూజ్ అవుతుందో సో వాటిని క్రియేట్ అనేది చేసుకోవచ్చు. సో ఇది ఇమేజ్ యానిమేషన్. సో సెకండ్ స్టెప్స్ లో ఏదైనా ఇమేజ్ ని పేదవారిగా మారట్లేదు. అదే సమయంలో దాదాపు 99% మంది పేదవారి పిల్లలు మాత్రం అయితే మిడిల్ క్లాస్ గా మారుతున్నారు, లేదంటే పేదవారిగానే మిగిలిపోతున్నారు. దీనికి రకరకాల కారణాలు ఉండవచ్చు, కానీ అందులో ముఖ్యమైన కారణం ఏంటంటే ఇక్కడ గ్లిచ్ ఎఫెక్ట్. సో ప్రతిసారి మనం స్టాక్ వీడియోస్ అనేది అవైలబుల్ గా లేదు.
సో దానికోసం మనం ఒక గ్లిచ్ ఎఫెక్ట్ అనేది క్రియేట్ అని చేసుకోవాలి. దీనికోసం మనకి సపరేట్ గా సో ఒక ప్లగ్ఇన్ అని ఉంది, ఫ్రీ ప్లగ్ఇన్. సో మన ఫర్దర్ క్లాస్ లో యాడ్ అవుతుంటుంది. ఈజీగా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోండి, క్రియేట్ అని చేసుకోవచ్చు. ఫస్ట్ స్టార్టింగ్ లో మాన్యువల్ గా ఎలా యాడ్ చేసుకోవాలో చూద్దాం. సో ఇక్కడ మనం ఆల్రెడీ ఇచ్చిన దాంట్లో మీకు సో లైట్ ఎఫెక్ట్స్ అనేది కనిపిస్తుంటాం. సో లైట్ ఎఫెక్ట్స్ లో సో ఫిల్మ్ బన్ ట్రాన్సిషన్స్ అని ఉంటుంది. సో ఆ ఫోల్డర్ ని డౌన్లోడ్ చేసుకోండి. సో జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు వీడియో క్లిప్. ఇక్కడ కనిపిస్తుంది కదా. సో ఇవన్నీ ఫిల్మ్ బన్ ట్రాన్సిషన్స్. జస్ట్ క్లిక్ ఆన్ ఏదైనా వీడియోని అప్లై చేసినప్పుడు ఇలాంటి ఒక లైట్ ఎఫెక్ట్ అనేది ప్లే అనేది అవుతుంది. సో దీనికి మనం ఈజీగా ప్లగ్ఇన్ లో యాడింగ్ అనేది చేసాం. సో ప్లగ్ఇన్ తో మీరు క్రియేట్ అనేది చేసుకోవచ్చు. సో జస్ట్ క్లిప్ అనేది చేంజ్ అవుతుంటుంది. సో దీనికి మనం సౌండ్ ఎఫెక్ట్ అనేది విత్ సౌండ్ ఎఫెక్ట్స్ తో ప్లగ్ఇన్ లో యాడ్ అవుతుంటది. సో అక్కడ మీకు ఇంకా ఈజీగా క్రియేట్ అనేది అవుతుంటది. జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుని సరిపోతుంది. 4 అనేది ఉంది కదా. సో ఏదైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ కలర్స్ లో కూడా కొన్ని ఎఫెక్ట్స్ అనేది ఉంది, డిఫరెంట్ కలర్స్ లో కూడా ఉంది కదా. ఇక్కడ ఒక 4 అనేది ఉంది కదా. సో దీన్ని డ్రాగ్ అండ్ డ్రాప్. సో ఏదైనా అప్లై చేసుకోవచ్చు. సో ఇది కూడా వన్ టైమే యాడింగ్ అనేది చేస్తాం. నెక్స్ట్ టైం ప్రతి క్లిప్ కి సో దీన్నే సేమ్ కాపీ. సో ఇది మాన్యువల్ గా మనం డిజైన్ చేసుకునే ఆప్షన్స్. జస్ట్ ఐ అండ్ ఓ. సో ఇక్కడ నుండి యానిమేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో క్లిక్ ఆన్ ఐ అండ్ ఇక్కడికి ఎండ్ అనేది అవుతుంది. సో క్లిక్ ఆన్ ఓ అండ్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు వీడియో క్లిప్. అండ్ ఇక్కడ మనం మెయిన్ గా అప్లై చేసుకోవాల్సింది సో షిఫ్ట్ ప్లస్ క్లిక్ చేస్తుంటే జూమ్ ఇన్ జూమ్ అవుట్ అవుతుంది. సో ఎగ్జాక్ట్ గా ప్లస్ మిడిల్ లో ఉండాలి క్లిప్ అనేది. సో మిడిల్ లో ఎగ్జాక్ట్ గా ఉండాలి. సో యానిమేషన్ లైట్ ఎక్కడైతే యాడ్ అవుతుందో సో ఆ ప్లేస్ లో మిడిల్ లో ఉండాలి. సో మిడిల్ లో ఉందా లేదా చెక్ చేసుకోవాలనుకుంటే సో షిఫ్ట్ సో వన్స్ ఏమైనా క్రియేట్ చేసుకుంటాం. సో వీడియో ఫ్రేమ్ ని సెలెక్షన్ చేసుకొని ఎం క్లిక్ చేసుకోండి. సో ఇక్కడ మార్క్ అనేది యాడ్ అని అవుతుంటాం. సో మార్క్ ని యాడ్ చేసుకునే కన్నా ముందు షిఫ్ట్ హోల్డ్ చేసుకొని రైట్ యారో క్లిక్ చేస్తుంటే ఒక 5 ఫ్రేమ్స్ అనేది ఫ్రంట్ కి యాడ్ అవుతుంది. నెక్స్ట్ టైం ఒక 10 ఫ్రేమ్స్. ఇక్కడ చూస్తే 56 ఉంది కదా. సో షిఫ్ట్ హోల్డ్ చేసుకొని రైట్ యారో క్లిక్ చేస్తుంటే సో 5 నుండి 5 ఫ్రేమ్స్ అండ్ 10 ఫ్రేమ్స్ కి యాడ్ అయిపోయింది. సో క్లిక్ అని మళ్ళీ షిఫ్ట్ హోల్డ్ చేసుకొని రైట్ యారో క్లిక్ చేస్తుంటే 15 ఫ్రేమ్స్. సో ఇక్కడ ట్రిమ్ అవుట్ అండ్ నెక్స్ట్ కి షిఫ్ట్ హోల్డ్ చేసుకొని సో ఇవన్నీ ఆల్రెడీ ప్లగ్ఇన్స్ లో ఉంటాయి. సో మనం ఓన్ గా ఏదైనా క్రియేట్ చేసుకోవాలనుకుంటే సో మీకు ఐడియా ఉండడం కోసం ఇది ఆప్షన్స్. షిఫ్ట్ లెఫ్ట్ యారో క్లిక్ చేస్తుంటే లెఫ్ట్ సైడ్ కి 5 ఫ్రేమ్స్ డిక్రీజ్ అయింది. ఇక్కడ 5 ఉంది కదా ఫ్రేమ్స్. అండ్ అగైన్ క్లిక్ చేస్తుంటే సో మళ్ళీ సో 5 to 0 20 ఫ్రేమ్స్ వరకు యాడింగ్ అనేది అయిపోయింది. సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఎగ్జాక్ట్ గా ఇక్కడ ఎం బటన్ అనేది క్లిక్ చేయాలి. సో ఎం బటన్ క్లిక్ చేస్తుంటే మార్క్ అనేది అప్లై అవుతుంటది. సో ఇంత ప్రొఫెషనల్ కాకుండా నార్మల్ కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. సో దీన్ని ఓన్లీ 5 ఫ్రేమ్స్ వరకే డిక్రీజ్ అనేది చేసుకోవాలి. సో దానికోసం రైట్ క్లిక్ స్పీడ్ డ్యూరేషన్ సో 50 క్లిక్ చేస్తుంటే ఇంక్రీజ్ అనేది అవుతుంది. సో ఇక్కడ ర్యాంపేజ్ ఆప్షన్స్ కూడా ఉంది కదా. సో క్లిక్ ఆన్ రైట్ అండ్ స్ట్రెచ్ టూల్ తో డిక్రీజ్ కూడా చేసుకోవచ్చు ఇక్కడ. సో లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్. సో ఇక్కడ 160% వరకు చేంజ్ అనేది అయిపోయింది. సో రైట్ క్లిక్ తీసుకొని మాన్యువల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇది ఇంకా టైం తీసుకుంటుంది. రైట్ అండ్ స్ట్రెచ్ టూల్ తోటి అయితే ఈజీగా క్రియేట్ అని చేసుకోవచ్చు. 150 స్పీడ్ అనేది ఇంక్రీజ్ అనేది చేస్తాం. సో ఈ మార్క్ ని ఎగ్జాక్ట్ గా మిడిల్ లో లెఫ్ట్ క్లిక్ తో మూవ్మెంట్ చేస్తుంటే మిడిల్ లో అప్లై అనేది అవుతుంటది. సో దీనికి ఓవర్లే అనేది చేంజ్ చేయాలి. సో షిఫ్ట్ 5 క్లిక్ చేస్తుంటే ఇక్కడ ఎఫెక్ట్స్ కంట్రోల్స్ లో బ్లెండింగ్ మోడ్ ఒపాసిటీ తర్వాత బ్లెండింగ్ మోడ్ ఆప్షన్స్ లో ఓవర్లే ఆర్ స్క్రీన్ అండ్ లైటన్. సో ఏదైనా అప్లై చేసుకోవచ్చు. ఓవర్లే అండ్ స్క్రీన్. సో స్క్రీన్ ఆర్ లైటన్ అప్లై చేయండి. సో మనకు పర్ఫెక్ట్ గా యాడ్ అవుతుంటది. సో జస్ట్ ఒక 1 seconds లోనే చేంజ్ అనేది అవుతుంటుంది. సో దీనికి ఒక సౌండ్ ఎఫెక్ట్ యాడ్ చేయాలి. సో సౌండ్ ఎఫెక్ట్స్ ఫోల్డర్స్ లో సౌండ్ ఎఫెక్ట్స్ అనేది ఉంటుంది కదా. లేదంటే pixabay.com ఓపెన్ pixabay. సో సౌండ్ ఎఫెక్ట్స్ అండ్ గ్లిచ్ సౌండ్స్. సో దీన్ని మనం సౌండ్ ఎఫెక్ట్స్ లో ట్రాన్సిషన్స్ లో సో గ్లిచ్ అని సెర్చ్ చేయండి. సో ఇవి మనకు లైట్స్ చేంజ్ అయినప్పుడు
సో నాయిస్ అండ్ విష్ సౌండ్ కాకుండా గ్లిక్ సౌండ్స్ అనేది క్రియేట్ అని చేసుకుంటాం. అండ్ విష్ సౌండ్స్ కూడా యాడింగ్ అనేది చేసుకోవచ్చు. సో జస్ట్ ఎనీ క్లిప్ ని సో క్లిక్ ఆన్ డౌన్లోడ్. సో సైజ్ ని మనం మాన్యువల్ గా సైజ్ ని అడ్జస్ట్మెంట్ సో ఎవ్రీ టైప్ ఇదే ఫోల్డర్స్ లో క్రియేట్ అనేది అవుతుంటుంది. సో తర్వాత మళ్ళీ నెక్స్ట్ వీడియో క్లిప్ కి యాడ్ చేసుకునేటప్పుడు సో చేంజ్ టు నెక్స్ట్ వీడియో క్లిప్. అండ్ యానిమేషన్ కూడా సో కట్ తో రేజర్ టూల్ సో కట్ 2 టైప్స్. సో ఇది కూడా ఎగ్జాక్ట్ గా మిడిల్ లోనే ఉండాలి. యానిమేషన్ అనేది మిడిల్ లో ఉండాలి. సో జస్ట్ ఇప్పుడు క్లిప్ ప్లే చేస్తుంటే సో రీల్స్ కి షార్ట్ కి సేమ్ ఆప్షన్స్ లో రీల్స్ కి అయితే సైజ్ ని ఇంక్రీజ్ చేసుకుని సరిపోతుంటుంది. అనేది లెఫ్ట్ సైడ్ నుండి రైట్ సైడ్ కి అండ్ దీన్ని సైజ్ అనేది డిక్రీజ్ చేసుకోవాలనుకుంటే షిఫ్ట్ ప్లస్ క్లిక్ చేస్తే అండ్ ఫుల్ స్క్రీన్ కోసం ట్యాబ్ పైన ఉన్న కీ ని ప్రెస్ చేయండి. సో ఇక్కడ ఒక వేవ్స్ అనేది కనిపిస్తుంటుంది. సో ఈ వేవ్స్ టాప్ కి 15 అంటే ఫుల్ వాల్యూమ్ లో ఉంటుంది. జస్ట్ క్లిక్ చేస్తుంటే ఫుల్ సౌండ్ లోకి యాడ్ అవుతుంటాం. సో ఇక్కడ 0 నుండి అండ్ -10 వరకు అప్లై చేసుకోవచ్చు. అండ్ ప్రతిసారి యాడ్ చేయకుండా జస్ట్ సెలెక్షన్ చేసుకొని మల్టిపుల్ క్లిప్స్ ఉన్నప్పుడు ఇక్కడ ఒకసారి క్లిప్ అనేది ఉంది. ఒరిజినల్ క్లిప్ ఇలా ఉంది. అండ్ ట్రాన్సిషన్స్ అనేది ఒక 10 or 20 ట్రాన్సిషన్స్ అనేది అప్లై చేస్తాం. జస్ట్ కాపీ అండ్ పేస్ట్ 10 or 20 ట్రాన్సిషన్స్ ఆర్ 50 అనేది యాడ్ చేసుకున్నప్పుడు జస్ట్ రైట్ క్లిక్ చేసుకొని ఇక్కడ ఉన్న యారోని సెలెక్షన్ చేసుకొని సో 1 by 1 క్లిప్ కి కాకుండా ఎట్ ఏ టైం మనం ఇందులోనే ఆప్షన్స్ లో వేవ్స్ అనేది డిక్రీజ్ అనేది చేసుకోవచ్చు. ఆర్ సో జస్ట్ ఓపెన్ బ్రాకెట్ అండ్ క్లోజ్ బ్రాకెట్ ని క్లిక్ చేస్తుంటే ప్రతి ఆడియో వేవ్ కి జస్ట్ సెలెక్షన్ ఓపెన్ బ్రాకెట్ అయితే టాప్ కి మూవ్మెంట్ అవుతుంది అండ్ క్లోజ్ బ్రాకెట్ డౌన్ కి సో ఇలా యానిమేషన్ అనేది చేసుకోవచ్చు. సో ఆఫ్టర్ కంప్లీట్ గా క్లిప్ అయిపోయిన తర్వాత సేమ్ వాల్యూస్ లోకి చేంజ్ అయిపోయింది. సో మాన్యువల్ గా అయితే ఒక్కొక్క క్లిప్ ని చేంజ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ప్లే దీనికి రకరకాల కారణాలు ఉండవచ్చు. ట్రాన్సిషన్ అనేది అప్లై అయిపోయింది. సో నెక్స్ట్ క్లిప్ కి అప్లై చేసుకోవాలనుకున్నప్పుడు జస్ట్ సెలెక్షన్ షిఫ్ట్ హోల్డ్ చేసుకొని కంట్రోల్ సి సెలెక్షన్ అండ్ డౌన్ అయితే క్లిక్ చేస్తుంటే నెక్స్ట్ క్లిప్ కి యాడ్ అవుతుంది. జస్ట్ పేస్ట్ అండ్ లిటిల్ బిట్ అడ్జస్ట్మెంట్. ఇక్కడ ఫ్రేమ్ మార్క్ అనేది మిడిల్ లో వచ్చేలాగా యాడ్ చేసుకుంటాం. అసలు ఇక్కడ ప్రతి దానికి సేమ్ మనం యానిమేషన్స్ అనేది ఎక్కడైతే క్లిప్ అనేది చేంజ్ అవుతుందో సో క్లిప్ అనేది చేంజ్ అయిన ప్రతి ప్లేస్ లో ఈ యానిమేషన్స్ అనేది లాస్ట్ వరకు టిల్ ఎండ్ వరకు మనం సో ఒకటే యానిమేషన్ అనేది మెయింటైన్ చేసుకోవచ్చు. సో డిఫరెంట్ కావాలనుకున్నా సేమ్ టైప్స్ లో 3 or 4 minutes కి చేంజ్ చేసుకోవచ్చు. సో ఫ్రీక్వెంట్ గా ఎవ్రీ క్లిప్ కి చేంజ్ చేయాల్సిన అవసరం అనేది ఏదైతే మన క్లిప్ అనేది గ్యాప్ ఉంటుందో సో ఇక్కడ ట్రాన్సిషన్స్ సో ఇందులో ట్రాన్సిషన్ అనేది సో ఇంకా అవుట్డేటెడ్ ఇక్కడ ఉన్న ట్రాన్సిషన్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. సో బట్ అంత ప్రొఫెషనల్ గా ఉండవు. సో ఇవన్నీ లాస్ట్ 10 or 15 years నుంచి యూజ్ చేస్తున్నవే. సో ఇప్పుడు ట్రెండింగ్ లో అవుతున్నాయి. లైట్ గ్లిచ్ ట్రాన్సిషన్స్ అనేది ఎక్కువ ట్రెండ్ అనేది అవుతుంది. సో ఇవి యూజ్ చేసుకోండి. అండ్ కొన్ని ట్రాన్సిషన్స్ కూడా ఇస్తాను నేను క్లాస్ లో డిస్కస్ అనేది చేద్దాం. సో వాటిలో కూడా మీరు ఈజీగా జూమ్ ఎఫెక్ట్ అండ్ ట్రాన్సిషన్స్ అనేది అప్లై చేసుకోవచ్చు. అసలు తల్లిదండ్రులే లేని పిల్లలు కూడా ధనవంతులు అవుతున్నారు కదా అని మీరు అడగవచ్చు. కానీ అలాంటి వారు కేవలం 1 to 2% మాత్రమే ఉంటారు. మీరు మార్వాడీలను కానీ గుజరాతీలను కానీ సింధీలను కానీ మన కాకుండా సో ఇమేజెస్ ఉంటే ఇమేజెస్ యాడ్ చేసుకోవచ్చు. యానిమేషన్స్ గ్యాప్ లెంత్ అనేది ఎక్కువ అవుతుంటాయి. సో లేదు టెక్స్ట్ అప్లై చేసుకోవాలనుకున్నప్పుడు సో ఇమేజెస్ అవైలబుల్ ఉంటే సో లాస్ట్ మనం ఏదైతే సో ఫౌండర్స్ కి అండ్ బిజినెస్ పీపుల్ కి ఎలా అయితే యానిమేషన్ చేస్తామో సో మార్వాడ్ పీపుల్స్ రిలేటెడ్ లో ఉంటే సో అలాంటి ఇమేజెస్ ని కూడా యాడ్ చేసుకోవచ్చు. లేదంటే టెక్స్ట్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు. క్లిక్ ఆన్ ఎనీ స్టాక్ వీడియో బ్యాక్గ్రౌండ్స్ లో ఓపెన్ సో ఎనీ లైట్ డార్క్ కలర్ స్టాక్ వీడియోస్. సో ఇక్కడ ఒక పర్పుల్ గ్రిడ్ రిలేటెడ్ ఇంకో కలర్ ఉంది కదా జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ తెలుగు టైపింగ్ ఎలా యాడ్ చేసుకోవాలి చూద్దాం. సో స్టార్ట్ ఫ్రేమ్ నుండి ఐ అండ్ ఓ
జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్. సో ఇక్కడ కూడా ఒక మార్క్ అనేది యాడ్ చేసుకుని సరిపోతుంటాం. మీరు మార్వాడీలను కానీ, గుజరాతీలను కానీ, సింధీలను కానీ మన తెలుగు రాష్ట్రాల్లో 1-2 కమ్యూనిటీలు సో ఇక్కడ వరకు మీరు మార్వాడీలను కానీ, ఎక్స్టెండ్ గుజరాతీలను కానీ, సింధీలను కానీ ఇక్కడ వరకు క్లిప్ అనేది యాడింగ్ అవుతుంది. సో ఇంక్రీజ్ చేస్తుంటే సో ఇఫ్ ఇక్కడ వరకు అయితే సో ఆల్మోస్ట్ 5 సెకండ్స్ వరకు అయితే ఈ క్లిప్ అనేది ఉంది. సో 5 సెకండ్స్ కాకుండా సో నాకు 10 సెకండ్స్ వరకు ఇదే క్లిప్ ని ప్లే చేసుకోవాలనుకుంటే అండ్ స్పీడ్ డ్యూరేషన్స్ ని తగ్గించుకుంటే ఆటోమేటిక్ గా ఇంక్రీజ్ అనేది అవుతుంటుంది. ఎందుకంటే జస్ట్ ఇదే క్లిప్ ని ఆల్ట్ హోల్డ్ చేసుకొని డ్రాగ్ అండ్ డ్రాప్ టు నెక్స్ట్ క్లిప్, ఇంకొక కాపీ క్రియేట్ అవుతుంది. సో ఇలా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే స్లో మోషన్ అంటే స్లో మోషన్స్ లో కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఎక్కువ కావాలనుకున్నప్పుడు. మీరు మార్వాడీలను కానీ, గుజరాతీలను కానీ, సింధీలను కానీ ఇక్కడ వరకు ట్రిమ్ అవుట్ అండ్ మార్క్ ని సో టెక్స్ట్ ని సెలెక్షన్ అండ్ ఇమేజ్ ని సెలెక్షన్ చేసుకోకుండా ట్రాక్ ని సో డిసెలెక్ట్ సైడ్ క్లిక్ చేస్తుంటే ఇప్పుడు సెలెక్ట్ లో ఉంది. సెలెక్ట్ లో ఉంటే ఇక్కడ వైట్ లైన్స్ యాడ్ అవుతుంది కదా, సైడ్ క్లిక్ చేస్తుంటే మార్క్ అనేది టాప్ లో యాడ్ అవుతుంటాం. మనం టెక్స్ట్ అనేది యాడ్ చేసుకోవాలనుకుంటే సో మీకు ఒక ఇంగ్లీష్ టైపింగ్ కోసం సో రామభద్ర అని ఒక ఫాంట్ అనేది ఉంది. సో దీనికోసం మనం అను ఫాంట్స్ ని యూజ్ చేయాల్సిన అవసరం లేదు. సో రామభద్ర తెలుగు ఫాంట్ అనేది సెర్చ్ చేయండి. తెలుగు ఫాంట్ ఫ్రీ డౌన్లోడ్. సో ఇక్కడ గూగుల్ ఫాంట్స్ లో అవైలబుల్ గా ఉంటుంది. సో క్లిక్ ఆన్ గూగుల్ ఫాంట్స్ అండ్ తెలుగు ఫాంట్స్ .net లో కూడా అవైలబుల్ ఉంది. ఇక్కడ గెట్ ఫాంట్ అండ్ డౌన్లోడ్ ఆల్ అండ్ జస్ట్ సింపుల్ క్లిక్ తో ఓపెన్ చేసుకోవచ్చు. షో ఇన్ ఫోల్డర్ అండ్ రైట్ క్లిక్ ఎక్స్ట్రాక్ట్ ఆల్ అండ్ జస్ట్ డబుల్ క్లిక్ చేసుకుని సరిపోతుంది. సో రామభద్ర సో ఇది తెలుగులో యాడ్ చేసుకోవడానికి. సో ఇక్కడ ఆల్రెడీ ఉంది కాబట్టి రీప్లేస్ క్లిక్ ఆన్ ఓకే. సో ఇన్స్టాల్ అనేది అయిపోయింది. సో ఇప్పుడు తెలుగులో టైపింగ్ అనేది చేసుకోవాలనుకుంటే మీరు మార్వాడీలను కానీ, గూగుల్ ఇన్పుట్ టూల్స్ అనేది ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఇన్ని కోడ్ లో కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. సో గూగుల్ ఇన్పుట్ టూల్స్ అని సెర్చ్ చేయండి. గూగుల్ ఇన్పుట్ టూల్స్ తెలుగు అని సెర్చ్ చేయండి. సో ఇక్కడ మీకు ట్రై గూగుల్ ఇన్పుట్ టూల్స్ ఆన్లైన్ అనే ఒక వెబ్సైట్ అని వస్తుంది కదా. సో దీన్ని ఓపెన్. సో ఇలా డాష్ బోర్డ్ అనేది ఓపెన్ అని అవుతుంటుంది. ఇక్కడ మనం లాంగ్వేజ్ అనేది చూస్ అనేది చేసుకోవాలి. అండ్ ఇంగ్లీష్ డౌన్ క్లిక్ చేస్తుంటారో ఇక్కడ లాస్ట్ లో మనకు ఆల్ఫాబెట్ ఆర్డర్ వైపు ఉంది. సో ఇక్కడ తెలుగు ఉంది కదా, చూస్ తెలుగు అండ్ సర్చ్ ఆన్ సో మార్వాడి. సో ఏదైనా తెలుగు అనేది యాడ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ క్లిప్ లో గుజరాతీలను కానీ, సో ఇంగ్లీష్ లో అయితే ఇంగ్లీష్ లో కూడా యాడ్ చేసుకోవచ్చు. తెలుగు రిలేటెడ్ అయితే తెలుగు, సింధీలను కానీ ఇక్కడ మనకి ఇంగ్లీష్ లో టైప్ చేస్తుంటారు. సో ఆటోమేటిక్ గా సింధీలో అండ్ డి ఐ పెడుతుంటే సో ఇంకొక చేంజ్ అనేది అవుతుంటుంది. ఈ పెట్టుకుంటే సో సింధీ లను అని వస్తుంటాం. సో ఇక్కడ లు క్లిక్ చేస్తుంటే ఎల్యూ అనేది క్లిక్ చేస్తుంటే సో ఇక్కడ చేంజ్ అనేది అవుతుంటాం. సో మీకు ఎక్కడైనా సో ఇక్కడ ఆప్షన్స్ లో సో ఎనీ తెలుగు టైపింగ్ సో నార్మల్ గా యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఉన్న స్పెల్లింగ్ కరెక్టా కాదా అనేది డిఫికల్ట్ గా ఉంటే సో ఏదైనా కొన్ని వర్డ్స్ కి సో పర్ఫెక్ట్ గా సో మీకు టైపింగ్ అనేది రాకపోయినా సో లేదంటే సో తప్ప రైటా అని తెలుసుకోవాలనుకుంటే సో డైరెక్ట్ గా సో అదే కీవర్డ్ ని గూగుల్లో ఇక్కడ సింధు ఇక్కడ వచ్చింది కదా, సేమ్ యాడ్ అనేది అయిపోయింది. సో జస్ట్ కాపీ అండ్ టాప్ లో సెర్చ్ చేసింది పర్ఫెక్ట్ గా ఉంది. సో గూగుల్లో సేమ్ కీవర్డ్ ని సెర్చ్ చేస్తుంటే సో ఆటోమేటిక్ గా మనకు ఏదైనా ఎర్రర్ ఉంటే సో వికీపీడియాలో అండ్ సింధులు అండ్ సింధీ ప్రజలు ఇక్కడ కనిపిస్తాం కదా. సో ఇక్కడ మనం టైప్ చేసింది ఇది కరెక్టేనా లేదా తెలుసుకోవచ్చు. లేదంటే సో ఇంకా ఓన్ గా టైప్ చేయాలి అవసరం లేకపోతే సో అదే కీవర్డ్ ని ఇక్కడ ఏదైతే ఉందో సింధీస్ అని ఉంది కదా, హిందీ అండ్ సింధీలోని ఇక్కడ వస్తుంది కదా.
సో ఇక్కడ మనం కాపీ చేసుకొని ట్రై గూగుల్ ఇన్పుట్ టూల్స్ లో యాడింగ్ అనేది చేసుకోవచ్చు. సో జస్ట్ ఏదైనా కొన్నిట్లో మాన్యువల్ గా టైపింగ్ కాకుండా సో మీకు డిఫికల్ట్ గా ఉండి సో ఇది రాంగ్ కీవర్డ్ అనుకున్నప్పుడు ఇక్కడ చెక్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు. జస్ట్ కాపీ అండ్ 1 by 1 కాపీ, Ctrl+C అండ్ టెక్స్ట్ ఐడియా ఉంది కదా మీకు. సో ఎక్కడైతే కీవర్డ్ స్టార్ట్ అవుతుందో సో ఇక్కడ V1, V2, V3 సెలెక్షన్ చేసుకోండి. సో మీకు క్లిప్స్ అనేది ఇలా చేంజ్ అనేది అవుతుంటుంది. అండ్ టెక్స్ట్ టూల్ మిడిల్ లో అప్లై అండ్ పేస్ట్, Ctrl+V తో పేస్ట్ చేస్తుంటే టెక్స్ట్ టూల్ అనేది క్లిక్ చేసిన తర్వాత అండ్ Ctrl+V సో ఆటోమేటిక్ గా టెక్స్ట్ అనేది యాడింగ్ అనేది అయిపోయింది. సో ఈ ఫాంట్ అనేది సో లైట్ గా ఉంది. సో ఈ ఫాంట్ కాకుండా సో ఇంకొంచెం బోల్డ్ ఫాంట్ కావాలనుకున్నప్పుడు తెలుగులోనే ఇదే క్లిప్ ని సెలెక్షన్ Shift+5 సో ఎఫెక్ట్స్ కంట్రోల్ అనేది ఓపెన్ అవుతుంది. Ctrl+A తో సెలెక్షన్ అండ్ దీన్ని కూడా మనం తెలుగు అనేది సో ప్రతిసారి ఎఫెక్ట్స్ అనేది క్రియేట్ చేసుకోం. సో ఏదైతే ఇంగ్లీష్ అనేది యాడ్ చేస్తున్నామో సేమ్ అదే టైప్స్ లో తెలుగు కూడా యాడ్ చేస్తుంటాం. సో ఇప్పుడు సచ్ అండ్ రామభద్ర సో ప్రతి దాంట్లో ఓపెన్ అవుతుంటది అండ్ సైజ్ ఇంక్రీజ్. సో ఇమేజెస్ అయితే ఇమేజెస్ ని యానిమేషన్ చేసుకోవచ్చు, లేదంటే సో ఇక్కడ ఉన్న టెక్స్ట్ కూడా యానిమేషన్ చేసుకోవచ్చు. మీరు మార్వాడీలను కానీ మీరు సో ఎగ్జాక్ట్ గా మిడిల్ లో అప్లై, ఎగ్జాక్ట్ గా మిడిల్ లో ట్రాన్స్ఫార్మ్ అండ్ స్కేల్ సైజ్ ని కూడా మనం ఏదైతే టెక్స్ట్ అనేది అప్లై చేస్తామో స్టార్టింగ్ లో సో అవే ఎఫెక్ట్స్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సో లేదంటే సో ఇక్కడ ఉన్న ఎఫెక్ట్స్ లో ఏదైనా ఒక ట్రాన్సిషన్స్ సో ఇక్కడ డీసాల్ అండ్ వీడియో ట్రాన్సిషన్స్ లో స్లైడ్ ట్రాన్సిషన్ కదా. సో క్లిక్ ఆన్ పుష్ ట్రాన్సిషన్, సో ట్రాన్సిషన్ అండ్ డిక్రీజ్ సైజ్. సో ట్రాన్సిషన్ ఎఫెక్ట్ సైజ్ ని కూడా మనం డిక్రీజ్ చేసుకోవచ్చు. మీరు సో ఇక్కడ ఆటోమేటిక్ గా లెఫ్ట్ టు సో స్టార్టింగ్ లో అయితే మీరు అనేది ప్లే అవుతుంది కదా. సో ఇక్కడ పుష్ ఎఫెక్ట్ ని డ్రాగ్ అండ్ డ్రాప్ అండ్ సైజ్ డిక్రీజ్. సో యానిమేషన్ అనేది కంప్లీట్ కాకుండా సో ఇక్కడ ఇంక్రీజ్ చేస్తుంటే యానిమేషన్ అనేది అవుతుంది. సో బట్ మనకు కొన్ని ఫ్రేమ్స్ లోనే యాడ్ అవ్వాలి. సో దీనికి కూడా ఒక సౌండ్ ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఉన్న సౌండ్ ఎఫెక్ట్స్ ని ఆల్ట్ క్లిక్ హోల్డ్ చేసుకొని డ్రాగ్ అండ్ డ్రాప్ టు స్టార్టింగ్ క్లిక్. సో ఇక్కడ ఆడియో డిజైన్ అనేది క్రియేట్ అని అవుతుంటాం. ఎక్కడి వరకు అయితే ఎఫెక్ట్ ఉందో సో ఎఫెక్ట్ వరకు అప్లై. సో కలర్ చేంజ్ టు సో ఎల్లో కలర్స్ అనేది చూజ్ చేసుకోండి. డార్క్ కలర్స్ ఉన్నప్పుడు సో దీనికి స్ట్రోక్ అప్లై చేసుకోవాలనుకున్నా స్ట్రోక్ ఎల్లో అండ్ బ్లాక్ అనేది ఎప్పుడు మిక్స్ అనేది చేయకూడదు. డ్రాప్ షేడ్ అయితే డ్రాప్ షేడ్ కూడా అప్లై చేసుకోవచ్చు. చూస్ బ్లాక్ కలర్. ఒక 3D ఎఫెక్ట్ అనేది క్రియేట్ అయిపోయింది. ఆర్ గ్రేడియంట్ క్రియేట్ చేసుకోవాలనుకున్నా సో గ్రేడియంట్ అండ్ గ్రీన్ కలర్స్ రెడ్ కలర్స్ సో ఏదైనా చూజ్ చేసుకోవచ్చు. సో ఏదైనా డార్క్ కలర్ పైన ఎల్లో అండ్ వైట్ కలర్స్ అనేది సో పర్ఫెక్ట్ గా యాడ్ అవుతుంటది. చూస్ ఎల్లో కలర్ అండ్ వైట్ కలర్ మిక్స్, ఒక గ్రేడియంట్ అనేది అప్లై అయిపోయింది. సో జస్ట్ దీన్నే ఇవి రెండింటిని కాపీ. సో మళ్ళీ ఎక్కడ టెక్స్ట్ ఉన్నా సేమ్ షిఫ్ట్ తో కాపీ అండ్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు నెక్స్ట్ లేయర్. ఆటోమేటిక్ ఇంకొక కాపీ క్రియేట్ అయిపోయింది. కానీ గుజరాతీ ఇక్కడ గుజరాతీ. సో ఏదైతే కాపీ అగైన్ ఇక్కడ మనకు చాలా టైం అనేది సేవ్ అవుతుంటుంది. డబుల్ క్లిక్ అండ్ పేస్ట్. కానీ సింధీ ఇక్కడ అగైన్ షిఫ్ట్ తో సెలెక్షన్ రెండు క్లిప్స్ ని అండ్ ఎక్కడైతే స్టార్టింగ్ ప్లే అవుతుందో సింధీలను జస్ట్ కాపీ అండ్ ఇలా తెలుగు టైప్ ని చేసుకొని యానిమేషన్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ వరకు ఎండ్. సో ఆటోమేటిక్ గా ఒక స్టెప్ ని క్రియేట్ చేసి మల్టిపుల్ ఆప్షన్స్ కి యాడింగ్ అనేది చేస్తాం. మీరు మార్వాడీలను కానీ గుజరాత్ అండ్ ఇక్కడ ఉన్న బ్యాక్గ్రౌండ్ కూడా మనం సో సడన్ గా ప్లే అని అవ్వకుండా సో లెఫ్ట్ సైడ్ నుండి అండ్ రైట్ సైడ్ కి కూడా యానిమేషన్ అనేది చేసుకోవచ్చు. సో దానికి సో క్లిక్ ఆన్ పొజిషన్ అండ్ కొన్ని ఫ్రేమ్స్ తర్వాత మూవ్ టు ఇక్కడ రీసెట్ అనేది క్లిక్ చేసినప్పుడు సో ఎగ్జాక్ట్ గా ఇక్కడ కనిపిస్తుంది కదా. సో పొజిషన్ ని క్లిక్ చేయండి అండ్ కొన్ని ఫ్రేమ్స్ తర్వాత మూవ్ టు
సో ఆటోమేటిక్ గా ఈ ఫ్రేమ్స్ లో పర్ఫెక్ట్ గా సెట్ అని అవుతుంటది. సో ఇప్పుడు ఈ యానిమేషన్ ని చేంజ్, సో లెఫ్ట్ సైడ్ కి మూవ్మెంట్ చేస్తుంటే డిక్రీస్, అండ్ విత్ బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్ కూడా ఇప్పుడు యానిమేటింగ్ అవుతుంటుంది. సో ఓన్లీ డైరెక్ట్ గా ప్లే అవ్వకుండా మీరు టెక్స్ట్ ని మోటో కొన్ని ఫ్రేమ్స్ తర్వాత, అండ్ ఈ రెండింటి సెలెక్షన్ ఫ్రంట్ కి, టెక్స్ట్ అనేది ఇప్పుడు ఇక్కడ నుండి ప్లే చేసుకోవాలి. సో యానిమేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అండ్ ఆడియో ఎఫెక్ట్స్ ని మీరు సో ఇలా యానిమేట్ అవుతుంటుంది. సో ఈ ఫాస్ట్ యానిమేషన్ కావాలంటే ఇక్కడ స్లోగా అవుతుంది కదా. సో ఈ కీ ఫ్రేమ్స్ ని నియర్ బై యాడ్ చేసినప్పుడు యానిమేషన్ అనేది ఫాస్ట్ అనేది అవుతుంది. ఓవర్లాప్ గా యాడ్ అయిన తర్వాత టెక్స్ట్ అనేది ప్లేసింగ్ అనేది చేసుకోవచ్చు. మీరు మార్వాడి డైరెక్ట్ గా కాకుండా యాడ్. సో దీనికి మళ్ళీ గ్యాషన్ బ్లర్ ఎఫెక్ట్ ని కూడా యాడ్ చేసుకోవచ్చు. సర్చ్ అండ్ బ్లర్ ఒక్కొక్క డిజైన్స్ లో ఒక్కొక్క డిఫరెంట్ టైప్స్ లో. సో ప్రతిదానికి ఈ ఎఫెక్ట్స్ అనేది ఎవ్రీ ఫ్రేమ్ కి ఇలాంటి యానిమేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. డిఫరెంట్ వేస్ లో మీకు యూజ్ ఇక్కడ అవుతుంటారు. సో సర్చ్ అండ్ బ్లర్, సో ఎఫెక్ట్స్ లో సో క్లోజ్ వీడియో ఎఫెక్ట్స్, బ్లర్ అండ్ షార్పెన్ ఆప్షన్ కదా. ఇక్కడ వీడియో ఎఫెక్ట్స్ లో బ్లర్ అండ్ డైరెక్షన్ బ్లర్ ఆర్ కెమెరా బ్లర్ అండ్ గ్యాషన్ బ్లర్. సో డైరెక్ట్ గ్యాషన్ బ్లర్ అండ్ సైజ్ ఇంక్రీజ్, సో ఒక 50% వరకు యాడ్ చేసుకోండి. అండ్ యాడ్ కీ ఫ్రేమ్, సో కొన్ని ఫ్రేమ్స్ తర్వాత సో బ్లర్ అనేది డిక్రీజ్ అని కావాలి. సో 1 or 2 ఫ్రేమ్స్ కి డిక్రీజ్. జస్ట్ ప్లే చేస్తుంటే సో బ్లర్ అనేది స్టార్టింగ్ లో యాడ్ అవుతుంటది. సో ఇక్కడ వరకు ఎండ్ అవ్వాలనుకున్నప్పుడు కీ ఫ్రేమ్ సెలెక్షన్, సో సెకండ్ కీ ఫ్రేమ్ ని యాడ్ చేసుకోండి. కంపల్సరీ మీరు మార్వాడిలను సో టెక్స్ట్ అనేది ఓవర్లాప్ గా యానిమేషన్ అవుతుంటది. సో బ్యాక్గ్రౌండ్ కూడా కానీ గుజరాతీలను కానీ సింధీలను కానీ మన తెలుగు రాష్ట్రాల్లో 1-2 కమ్యూనిటీలను కానీ గమనిస్తే వారు ఎక్కువగా ధనవంతులు అవడానికి ముఖ్యమైన కారణాలు వారి తల్లిదండ్రులు వారికి నేర్పించిన కొన్ని విషయాలు. ఈ వీడియోలో మనం అలాంటి విషయాలు తెలుసుకోబోతున్నాం. అందులో మొదటిది ఇక్కడ కొన్ని విషయాలు, ఈ ఫ్రేమ్ అనేది కొన్ని విషయాలు ఈ వీడియో విషయాలు ఆడియో అనేది డిస్కనెక్ట్ అవుతుంది. జస్ట్ ప్లేస్ కొన్ని విషయాలు ఇక్కడ సైడ్ కి వేవ్ అనేది ఇక్కడికే స్టాప్ అనేది అయిపోయింది. కొన్ని విషయాలు ఇక్కడ ఇలాంటి టైమ్స్ లో మళ్ళీ ఏదైనా యానిమేషన్ ఆర్ గ్లిచ్ ఎఫెక్ట్ అనేది యాడింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఎందుకంటే షేక్ అని అవుతుంది, బట్ కట్ చేసుకుందామన్నా క్లిప్ అనేది పర్ఫెక్ట్ లేదు. ఎగ్జాక్ట్ గా వాయిస్ ఇక్కడ వరకే యాడ్ చేశాడు. అండ్ నెక్స్ట్ సో ఫాస్ట్ గా హ్యాండ్ మూవ్మెంట్ అనేది అయిపోయింది. ఇక్కడ షేప్ ఎఫెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. సో అలాంటప్పుడు మనం సో ఏదైనా స్టాక్ వీడియోస్ ని అప్లై అనేది చేసుకోవచ్చు. లేదంటే సో అది కనిపించకుండా సో ఏదైతే మనం గ్లిచ్ ఎఫెక్ట్ ఉందో సో మైనస్ క్లిక్ చేస్తుంటే జూమ్ ఇన్, జూమ్ అవుట్ అండ్ ఆల్ట్ క్లిక్ తో డ్రాగ్ అండ్ డ్రాప్. సో ఏదైతే మనం ఈ ఫ్రేమ్ ఉందో మనం మార్కర్ అనేది యాడ్ చేస్తాం కదా, ఫ్రేమ్ సైజ్ సో మిడిల్ లో యాడ్ చేసుకుంటే సరిపోతుంది. డ్రాగ్ అండ్ డ్రాప్ టు మిడిల్. ఈ వీడియోలో అది కనిపించకుండా ఫాస్ట్ గా ఈ వీడియోలో మనం సో అప్పుడు ఆ షేక్ ఎఫెక్ట్ అనేది క్రియేట్ అవ్వాలి అండ్ మూమెంట్స్ అనేది యాడ్ అవ్వకుండా ఒక లైట్ ఎఫెక్ట్ అనేది సో ఐ అనేది చేంజ్ అని అవుతుంటుంది. సో అప్పుడు ఒక ప్రొఫెషనల్ వేలో కనిపిస్తుంటుంది. సో డైరెక్ట్ గా అప్లై చేస్తుంటే సో అదొక షేక్ లాగా అండ్ పక్కన ఏదో చూసి అండ్ స్క్రిప్ట్ అనేది చెప్తున్నట్టు సో అక్కడ కనిపిస్తుంది కదా. సో ఇలాంటి ఎఫెక్ట్ అనేది క్రియేట్ చేసినప్పుడు సో ఫాస్ట్ గా వీడియో ప్లే అనేది చేసినప్పుడు సో వాళ్ళకి ఆ షేక్ ఎఫెక్ట్ అనేది కనిపించకుండా ఉండాలి అండ్ గ్యాప్ అనేది తీసుకోకుండా సో కంటిన్యూగా ప్లే అవుతున్నట్టు ఉండాలని చెప్పేసి అందులో ఈ ఆప్షన్స్ కోసం ఈ ట్రాన్సిషన్స్ అనేది యూజింగ్ అనేది చేస్తుంటాం. సో ఇందులో ఇక్కడ కనిపించకుండా బ్లడ్ ట్రాన్సిషన్స్ కూడా ఎలా అప్లై చేసుకోవాలి నెక్స్ట్ క్లాస్ లో ఉంటుంది. ఈ వీడియోలో మనం అలాంటి విషయాలు తెలుసుకోబోతున్నాం. అందులో మొదటిది వర్క్ టు లెర్న్, నాట్ జస్ట్ టు ఎర్న్. ఇక్కడ ఫస్ట్ టాపిక్ గురించి డిస్కస్ అనేది చేస్తున్నాం. సో టాపిక్స్ ఏదైనా 1 రిలేటెడ్ లో ఇక్కడ ఫ్రేమ్స్ మనం కట్ చేసుకున్నప్పుడు చూస్తాం కదా. సో 1 and 2 or 3 or 4 అనేది కొన్ని పాయింట్స్ అనేది చెప్తున్నప్పుడు సో మెయిన్ ఆ 1 పాయింట్స్ మనం హైలైట్ అనేది చేసుకోవాలి. అందులో మొదటిది వర్క్ టు లెర్న్ పోతున్నాం. అందులో మొదటిది క్లిక్ ఆన్ ఎం మార్కర్ యాడ్ అయిపోయింది. అందులో మొదటిది వర్క్ టు లెర్న్, నాట్ జస్ట్ టు ఎర్న్. సో ఇక్కడ వరకు ఎండ్ అనేది అయిపోయింది.
సో క్లిక్ ఆన్ ఎం. సో ఇక్కడ మనం ఫస్ట్ ఒకదానికి యానిమేషన్ చేసుకుంటూ సరిపోతుంటుంది. సో జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు సో ఎనీ బ్యాక్గ్రౌండ్ వీడియో క్లిప్. సో వీటిని కూడా మనం డౌన్లోడ్ చేసుకోకుండా ఇందులో నుంచి యాడింగ్ అని చేసుకోవచ్చు. ఇక్కడ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ అనేది ఉంటుంది కదా. సో ఇందులో ఒక పాయింట్స్ కి ఒకటే పర్ఫెక్ట్ గా అప్లై అనేది చేసుకొని దాన్ని ఎన్ని పాయింట్స్ ఉంటే సో ప్రతి దానికి సేమ్ టెంప్లెట్ ని మనం యూజింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఎవ్రీ టైం మనం చేంజ్ అనేది చేసుకోకుండా ఏదైనా ఒక పర్ఫెక్ట్ గా డార్క్ కలర్స్ లో ఉన్న ఎలిమెంట్స్ ని సో ఇక్కడ ఉన్నది. సో ఇది పర్ఫెక్ట్ గా ఉంది కదా. అండ్ డార్క్ కలర్స్ లో అండ్ పేపర్ ఎఫెక్ట్స్ కూడా యాడింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఇది ఫాస్ట్ మూవ్మెంట్ ఉంది, హెడ్ లైన్ అనేది డిస్టర్బ్ అవుతుంటుంది. సో ఏదైనా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అండ్ పేపర్ యానిమేషన్స్ కూడా ఉన్నాయి ఇందులో. అండ్ ఫ్యాబ్రిక్ రిలేటెడ్ లో సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క డిఫరెంట్ టైప్స్ ఆఫ్. ఇక్కడ క్లియర్ గా టైటిల్ కనిపించాలి కాబట్టి ఇక్కడ బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్. సో ఇక్కడ ఉన్న యానిమేషన్ యూజింగ్ అని చేద్దాం. జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు సోర్స్ విండో, డైరెక్ట్ గా సేర్స్ విండోకి అప్లై అండ్ క్లిక్ ఆన్ ఐ అండ్ ఓ. డ్రాగ్ అండ్ డ్రాప్ టు ఫస్ట్ లేయర్. సో ఇక్కడ వరకు మనం మార్కింగ్ అనేది చేస్తాం, ఆ ప్లేస్ వరకు యాడింగ్. అందులో మొదటిది వర్క్ టు లెర్న్. సో నంబర్ 1 యాడ్ చేసి సో టెక్స్ట్ టైపింగ్ లో సో 1 టైప్ అండ్ చూస్ ఫాంట్. ఆటోమేటిక్ గా మనం టైప్ చేసినప్పుడు సో ఇందాక ఏదైతే టెక్స్ట్ ఫాంట్స్ ఉందో సో అవే అప్లై అనేది అవుతుంది. మిడిల్ లో ఎగ్జాక్ట్ గా అప్లై చేసుకున్న తర్వాత అండ్ డౌన్ నుండి టాప్ కి అండ్ లెఫ్ట్ సైడ్ టు రైట్ సైడ్ ప్రతిదీ యానిమేషన్ అనేది చేసుకోవచ్చు. అందులో మొదటిది 1. సో ఇక్కడ వరకు స్టాప్. సో చేంజ్ ఫాంట్ టు యాంటన్ ఆర్ ఇంపాక్ట్. సో ఇక్కడ ఇంగ్లీష్ ఫాంట్ ఉంది కదా. చేంజ్ ఫాంట్ టు యాంటన్ ఆర్ ఇంపాక్ట్ బేబాస్ న్యూ. సో ఇంపాక్ట్. సో క్లిక్ ఆన్ ఆల్ క్యాప్స్. సో ఇక్కడ ఇంటర్న్ అని ఒక ఫాంట్ ఉంది కదా. సో 5000 ఫాంట్స్ అనేది ఇన్స్టాల్ చేసుకున్నారు కదా. సో అందులో మనకి ఇక్కడ ప్రివ్యూ అనేది చెక్ చేసుకోండి. సో ఇక్కడ లక్కీయెస్ట్ గై. సో 1 కి ఇక్కడ డౌన్ లో ఒక లైన్ అనేది ఉంటుంది కదా. సో అలా ఉండేలాగా యాడ్ చేసుకుంటే ఇంకా బెటర్. సో 1 లీటర్ కి అయితే. సో మిగతా వాటికి అయితే నార్మల్ గా అప్లై అనేది చేసుకోవచ్చు. సో 1 అనేది పర్ఫెక్ట్ గా విజిబుల్ అయ్యేలాగా ఉండాలి. అండ్ జస్ట్ సో ఇక్కడ టైమ్స్ న్యూ రోమన్ లో బోల్డ్ అనే ఆప్షన్ ఉంది కదా. సో టైమ్స్ అండ్ న్యూ రోమన్ అనేది అప్లై చేసిన తర్వాత ఇక్కడ బోల్డ్ ఆప్షన్స్ అనేది చూస్ అనేది చేసుకోవాలి. సో ఇక్కడ గ్రేడియంట్స్ ని చేంజ్ చేసుకోవాలనుకుంటే గ్రేడియంట్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. అండ్ టెక్స్ట్ సైజ్ అనేది ఇంక్రీజ్ అయినప్పుడు సో డ్రాప్ షాడో అనేది సో ఇక్కడ లాంగ్ లో కాకుండా 5 or 10% లోపే ఇక్కడ క్లోజ్అప్ లో ఉండాలి. సో 2%. అండ్ ఎగ్జాక్ట్ గా మిడిల్ లో అలైన్మెంట్. దీన్ని కూడా యానిమేషన్ తీసుకోవాలనుకుంటే సో ఇక్కడ ఉన్న సౌండ్ ఎఫెక్ట్ ని కాపీ. అందులో మొదటిది వరకు కీ ఫ్రేమ్ అండ్ టెక్స్ట్ కి యానిమేషన్ అనేది చేసుకోవచ్చు. సో టెక్స్ట్ కి కూడా పొజిషన్స్ ఆప్షన్స్ ఉంటుంది. ఓవరాల్ గా ఇమేజెస్ కి సో ఇక్కడ పొజిషన్ మోషన్ ఆప్షన్ గా వెక్టార్ మోషన్స్ కైనా అప్లై చేసుకోవచ్చు. ఓన్లీ టెక్స్ట్ యానిమేషన్ అయితే టెక్స్ట్ యానిమేషన్ కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడ కూడా పొజిషన్స్ ఆప్షన్స్ ఉంది. సో పొజిషన్. సో క్లిక్ ఆన్ ఫ్రేమ్ సైజ్ అండ్ స్టార్ట్ ఫ్రేమ్ లో యాడ్ చేసిన తర్వాత సో ఎక్కడైనా మనం ఉండే ప్లేస్ లో ఒక కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ ఉన్న వాల్యూ అనేది ఈ ఫ్రేమ్ లో యాడ్ అని అవుతుంటది. సో స్టార్టింగ్ ఫ్రేమ్ లోకి వెళ్ళి సో దాన్ని మనం లెఫ్ట్ సైడ్ కి అండ్ రైట్ సైడ్ కి యానిమేషన్ అనేది చేసుకోవచ్చు. సో డౌన్ నుండి యాడ్ చేసుకోవాలనుకుంటే డౌన్ కి. సో ఇక్కడ మనం డౌన్ కి మూవ్మెంట్ చేసాం కదా. సో అక్కడ ఉన్న వాల్యూ అండ్ మూవ్మెంట్ చేసిన ఏరియా అనేది ఇక్కడ కీ ఫ్రేమ్ అనేది అప్లై అనేది. సో ఇప్పుడు ప్లే చేస్తుంటే అందులో మొదటిది యానిమేషన్ అనేది కంప్లీట్ అనేది అయిపోయింది. వర్క్ టు లెర్న్. సో ఇక్కడ ఇంకొక టెక్స్ట్ క్రియేట్ అవుతుంది. సో జస్ట్ టైప్ అండ్ చేంజ్ ఫాంట్ టు ఎంటర్. సో ఇందాక మనం ఏదైతే ఎంటర్ అనేది చేస్తుంటామో సో ఆటోమేటిక్ గా ఆప్షన్స్ అనేది చేంజ్ అని అవుతుంటది. సో ఇందాక 1 రిలేటెడ్ కి డిఫరెంట్ గా అప్లై చేస్తాం కదా. అండ్ సైజ్ ఇంక్రీజ్. సో డిఫరెంట్ టైప్స్ లో మనం క్రియేట్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ వర్క్ రిలేటెడ్ వర్క్ టు లర్న్ ఉంది కదా. ఆల్ట్ క్లిక్ అండ్ డ్రాగ్ అండ్ డ్రాప్. నెక్స్ట్ క్లిప్ కి అప్లై అయింది. చేంజ్ టు
to learn, not just to earn. సో ఇది ఇక్కడ వరకు చేంజ్ అయిపోయింది, బట్ స్టిల్ గా సో ఏదైతే కోట్ ఉందో సో కొటేషన్ కంప్లీట్ గా యాడ్ అవ్వాలనుకున్నప్పుడు సో దీనికోసం ఇంకొక టాప్ లేయర్ లోకి యాడ్ చేసుకొని స్టార్టింగ్ టు ఎండ్ వరకు ఈ లెటర్స్ ఉండేలాగా మనం ప్లాన్ అనేది చేసుకోవాలి. సో జస్ట్ మూవ్ టు సో నెక్స్ట్ ఏరియా వర్క్ టు లర్న్, Work to learn, not just నాట్ జస్ట్. సో ఆల్ట్ క్లిక్ హోల్డ్ చేసుకొని డ్రాగ్ అండ్ డ్రాప్ టు టాప్ లేయర్ అండ్ not just to earn. టైప్. సో ఏదైతే కీవర్డ్స్ ఉందో సో కీవర్డ్స్ ని టైప్ అండ్ అలైన్మెంట్ అనేది మనకు నచ్చిన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లో అలైన్మెంట్ అనేది చేసుకోవచ్చు. అండ్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు టాప్ లేయర్, Not just to earn. Just to సో ఎన్ రిలేటెడ్ లో డబుల్ క్లిక్ అండ్ కట్అవుట్, కంట్రోల్ ఎక్స్ క్లిక్ చేస్తుంటే ఇక్కడ వరకు క్లిప్ అనేది కట్ అవుతుంటది. అండ్ సేమ్ మనం ఏదైతే రీల్ ఎడిటింగ్ లో అప్లై అనేది చేసామో ఆల్ట్ క్లిక్ హోల్డ్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు టాప్ లేయర్ అండ్ వి, కంట్రోల్ వి. సో ఇక్కడ ప్రతిదీ టెక్స్ట్ అనేది జస్ట్ క్లిక్ చేస్తూ ఉంటూ మూవ్ టూల్ తో సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అలైన్మెంట్స్ మీకు నాకు నచ్చిన షేప్స్ లో క్రియేట్. సో ఇక్కడ నచ్చిన షేప్ లో యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం ప్లే చేస్తుంటే work to ప్రతిసారి ఒకటే టెక్స్ట్ అనేది క్రియేట్ అనేది అవుతుంటుంది. సో అలా కాకుండా 1 by 1 తర్వాత క్రియేట్ అనేది అవ్వాలి. work ఇక్కడ 4 ఎట్ ఏ టైమ్ యాడ్ అయిపోయింది. సో ఇక్కడ మనం రివీల్ ఆప్షన్స్ అనేది చూసింగ్ అనేది చేసుకోవాలి. సో రివీల్ ఆప్షన్స్ టెక్స్ట్ ఎలా క్రియేట్ చేసుకోవాలంటే work to learn, వర్క్ టు స్టార్టింగ్ లో వర్క్, సో ఇక్కడ వరకు ఎండ్ అని అయిపోయింది కదా. సో టాప్ లో ఉన్న వాటిని టు లెఫ్ట్, ఇప్పుడు work వర్క్ అనేది యాడ్ అయిపోయింది. to learn, టూల్ అన్ని లీవ్ చేసేసి నెక్స్ట్ ఇమేజెస్ ని కట్ టు నెక్స్ట్ లేయర్, not just to నాట్ జస్ట్ అన్నాను కదా. సో నాట్ జస్ట్ ని సో డ్రాగ్ అండ్ డ్రాప్ టు సో ఇక్కడ ఎర్న్ అని ఉంది కదా టాప్ కి లేయర్. సో క్లిప్ అనేది ఇక్కడ వరకు ఉందో సో అక్కడ వరకు అప్లై. not just to టు ఎర్న్ అని ఉంది కదా, టు ఎర్న్ అనే వర్డ్ స్టార్ట్ అయ్యేటప్పుడు సో క్లిప్ అనేది స్టార్ట్ అనేది అవ్వాలి. సో ఇప్పుడు ప్లే చేస్తుంటే సో సౌండ్ ఎఫెక్ట్ కి దీనికి ఒక క్లిక్ సౌండ్ ఎఫెక్ట్ అనేది యాడింగ్ అనేది చేసుకోవచ్చు. క్లిక్ సౌండ్ అండ్ టైప్ సౌండ్ కూడా యాడింగ్ అనేది చేసుకోవచ్చు. టైపింగ్ సౌండ్, సో క్లోజ్అప్ లో ఉండే సౌండ్ ఫాస్ట్ కాకుండా సో జస్ట్ క్లిక్ సౌండ్ అనేది అప్లై చేయండి. సో ఏదైనా టెక్స్ట్ లాంగ్ టర్మ్ లో సెర్చ్ చేసినప్పుడు సో ఇది ఉంటుంది. సో జస్ట్ క్లిక్ సౌండ్. కంప్లీట్ గా ఏదైనా టెక్స్ట్ ప్లే అవుతున్న అయితే యానిమేషన్స్ మనం ఏదైతే సబ్ టైటిల్స్ జనరేట్ చేస్తుంటామో సో సబ్ టైటిల్స్ లో అయితే సో ఇక్కడ ఉన్న క్లిక్ సౌండ్ అనేది క్రియేట్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ మౌస్ క్లిక్స్ ఉంది కదా, జస్ట్ క్లిక్ ఆన్ డౌన్లోడ్. సో ఇందులో 17 ఆప్షన్స్ ఉంది. జస్ట్ షో ఇన్ ఫోల్డర్, డ్రాగ్ అండ్ డ్రాప్ టు సో ఆడియో లేయర్. సో స్టార్టింగ్ లో ఫస్ట్ 1 క్లిక్ సౌండ్ ఉంది కదా ఐ అండ్ మూవ్ టు ఓ అండ్ ఓన్లీ ఆడియో, డ్రాగ్ అండ్ డ్రాప్ కంప్లీట్ గా సెలెక్షన్ అయింది కదా, ఓ క్లిక్ అవ్వలేదు. సో స్టార్టింగ్ లో ఐ అండ్ ఓ, సో ఇన్ అండ్ అవుట్ అనేది సెలెక్ట్ అనేది అయిపోయింది. జస్ట్ డ్రాగ్ అండ్ సేమ్ ఆ ఏరియా వరకే యూజింగ్ అనేది అవుతుంది. ఇక్కడ ఏదైతే టెక్స్ట్ అనేది క్రియేట్ అనేది అవుతుందో ఆ ప్లేస్ లోనే సో సింగిల్ సౌండ్ వరకే అప్లై చేసుకోవాలి. ఇక్కడ 2 సౌండ్స్ ఉంది కదా, ట్రిమ్ సౌండ్ టు సింగిల్ సౌండ్ అండ్ ఆల్ట్ క్లిక్ డ్రాగ్ అండ్ డ్రాప్, ఆల్ట్ క్లిక్ డ్రాగ్ అండ్ డ్రాప్. సో ఆల్ట్ హోల్డ్ చేసుకుని క్లిక్ డ్రాగ్ అండ్ డ్రాప్, అగైన్ ఆల్ట్ క్లిక్ డ్రాగ్ అండ్ డ్రాప్. టెక్స్ట్ అనేది చేంజ్ అయినప్పుడు సో ఒక యానిమేషన్ సౌండ్ అనేది యాడ్ అవుతుంది. సో ఫస్ట్ వితౌట్ టెక్స్ట్ సౌండ్ డిజైన్ కన్నా ముందు work to learn, not just to
మూవ్ టు డిఫరెంట్ ప్లేస్. సో అలైన్మెంట్ జిగ్జాగ్ గా అప్లై చేసుకోవచ్చు. సో వితౌట్ సౌండ్ ఇది వర్క్ టు లెర్న్ నాట్ జస్ట్ టు ఎర్న్. అందులో అది ఇంపాక్ట్ అనేది క్రియేట్ అనేది చేయట్లేదు. సో దానికోసం ఇప్పుడు సౌండ్ ఎఫెక్ట్స్ ని అప్లై చేసినప్పుడు ఇక్కడ మ్యూట్ ఆప్షన్ ఉంది. సో ఇప్పుడు మనకి ఏదైనా సౌండ్ అవసరం లేదు అనుకున్నప్పుడు మ్యూట్ ఆప్షన్స్ ని హైడ్ చేసుకోవచ్చు. జస్ట్ ప్లే. అందులో మొదటిది ఇక్కడ ఉన్న సౌండ్ కూడా లేకపోతే సో యానిమేషన్స్ కి ఫీల్ అనేది ఉండదు. అందులో మొదటిది వర్క్ టు లెర్న్ నాట్ జస్ట్ టు ఎర్న్. ఇప్పుడు సౌండ్ డిజైన్ కంప్లీట్ అయిన తర్వాత అందులో మొదటిది వర్క్ టు లెర్న్ నాట్ జస్ట్, ఇక్కడ మిస్ అయింది కదా నాట్ జస్ట్ దగ్గర. సో ఆల్ట్ క్లిక్ అండ్ డ్రాగ్ నాట్ జస్ట్ టు ఎర్న్. ఇలా సౌండ్ డిజైన్ అనేది క్రియేట్ అనేది చేసుకోవాలి. అందులో ఆటోమేటిక్ మళ్ళీ నెక్స్ట్ క్లిప్ అందులో మొదటిది వర్క్ టు లెర్న్. ఆల్రెడీ 2 టైమ్స్ అనేది అప్లై అయిపోయింది కదా. సో ఇది కట్ చేసుకున్నప్పుడు కూడా మనకు వస్తే కంట్రోల్ కే తో కట్ అండ్ అగైన్ కంట్రోల్ కే తో కట్ అండ్ డిలీట్. సో ఏదైనా ఒకటి పర్ఫెక్ట్ గా ఉంటే సరిపోతుంది. సో గ్యాప్ టు రిపీల్ డిలీట్. నేర్చుకోవడానికి పని చేయండి, డబ్బు సంపాదించడానికి కాదు అనేది ధనవంతులు తమ పిల్లలకు చెప్పే అతి ముఖ్యమైన పాఠం అని చెప్పవచ్చు. ఈ రోజుల్లో మీరు గ్లిచ్ ఎఫెక్ట్స్ జస్ట్ కాపీ. ఇక్కడ గ్లిచ్ సౌండ్ ఎఫెక్ట్ ఉంది కదా. సో స్క్రోల్ బార్ తో మూవ్మెంట్ చేస్తుంటే చేంజ్ అని అవుతుంటది. షిఫ్ట్ తో సెలెక్షన్ అండ్ స్క్రోల్ బార్ ని మూవ్మెంట్ చేస్తుంటే ఇక్కడ టైం లైన్ అనేది చేంజ్ అవుతుంది కదా. ఆల్ట్ హోల్డ్ చేసుకొని డ్రాగ్ అండ్ డ్రాప్ టు సో ఇక్కడ ఉన్న లేయర్ కి ఈ రోజు క్లిప్ చేంజ్ అయినప్పుడు సో ఎలాంటి మనకు స్టాక్ వీడియోస్ అవసరం లేదనుకుంటే రోజుల్లో మీరు ఎంత నేర్చుకుంటే అంత ధనవంతులు. ముఖేష్ అంబానీ లాంటి బిలియనీర్ కూడా తన పిల్లలైన ఇషా, ఆకాష్ ఇక్కడ ఎవరైతే ఫొటోస్ అవైలబుల్ గా ఉన్నో సో ఆ ఫొటోస్ లేదంటే ఇమేజెస్ క్లిప్ అనేది అప్లై చేయండి. ముఖేష్ అంబానీ లాంటి బిలియనీర్ కూడా తన పిల్లలైన సో నెక్స్ట్ పాయింట్స్ లో కూడా సేమ్ ఆప్షన్. ఈ విధంగా ధనవంతులు. ఇక రెండవది ఎంకరేజింగ్ సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ అండ్ ఇక్కడ మనం ఎలా అయితే డిజైన్ అనేది చేసామో సెకండ్ పాయింట్స్ లో కూడా సేమ్ ఆప్షన్స్. సో డైరెక్ట్ గా ఇదే క్లిప్ ని సో మీరు మాన్యువల్ గా చేసుకోవాలనుకున్నా మాన్యువల్ గా చేసుకోవచ్చు. సో షిఫ్ట్ హోల్డ్ చేసుకొని జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ అండ్ క్లిక్ ఆల్ట్ క్లిక్ టు సో సెకండ్ క్లిప్ కి యాడింగ్ అనేది చేశాను. ప్రతిదీ నేను ఎవ్రీ టైం క్రియేట్ అనేది చేయలేము. అండ్ క్రియేట్ చేసినా కానీ డిఫరెంట్ ఫీల్ అనేది వస్తుంటారు. సో ఇవన్నీ ఒకటే పాయింట్స్ కాబట్టి సో జస్ట్ టెక్స్ట్ అనేది చేంజ్ అవుతుంటుంది కాబట్టి ఒకటే టెంప్లెట్ అనేది ఉండాలి. సో జస్ట్ ప్లే. సాధించలేదు. ఇక రెండవది రెండు ప్లేస్ లో డబుల్ క్లిక్ అండ్ టైప్ 2. సో ఫాంట్ చేంజ్ చేసుకోవాలనుకుంటే ఫాంట్ చేంజ్. ఎంకరేజింగ్ ఇక్కడ టెక్స్ట్ అనేది చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఎంకరేజింగ్ రిలేటెడ్ లో సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ అండ్ ఇండిపెండెంట్. సో ఇక్కడ వరకు ఉంది కదా డ్రాగ్ అండ్ డ్రాప్. సో లిటిల్ బిట్ టెక్స్ట్ ని అడ్జస్ట్మెంట్ చేసుకొని అండ్ సౌండ్ ఎఫెక్ట్స్ ని మూవ్ చేసుకుంటే ఆటోమేటిక్ గా కొన్ని ఫ్యూ సెకండ్స్ లోనే సెకండ్ ఆప్షన్స్ కి క్రియేట్ అనేది అవుతుంటాం. డిసిషన్ మేకింగ్. సాధారణంగా మన దేశంలో పేద మధ్యతరగతికి చెందిన తల్లిదండ్రులు 5 పాయింట్స్ ఉంటే 5 పాయింట్స్ కి ఇదే టెంప్లెట్ అనేది క్రియేట్ అనేది చేసుకోవచ్చు మనం ఈజీగా. సో ఇలా చేస్తుంటే మనకు సో ట్రాన్సిషన్స్ అప్లై చేసాం. సో ఇదే ఉన్న ట్రాన్సిషన్స్ ని సో ఇక్కడ ట్రాన్సిషన్ కావాలి కదా. సో షిఫ్ట్ తో సెలెక్షన్ అండ్ ఫుల్ స్క్రీన్ కి అప్లై చేసుకున్న తర్వాత ఆల్ట్ క్లిక్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు నెక్స్ట్ లేయర్ అండ్ షిఫ్ట్ సెలెక్షన్ కాపీ. సో ఇదంతా యూజ్ చేయకుండా రేపు ఒక ప్లగిన్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాను, ఫ్రీ ప్లగిన్. సో ఆల్మోస్ట్ 90% క్రియేటర్స్ అనేది సో ఈ ప్లగిన్సే యూజింగ్ అనేది చేస్తుంటాం. సో ఎవ్రీ టైం ఇది యాడ్ చేయకుండా మీరు ఈజీగా డ్రాగ్ అండ్ డ్రాప్ అని చేసుకోవచ్చు డిఫరెంట్ ప్రొఫెషనల్ క్రియేషన్స్. ఈ విధంగా సో ఇలానే సో ఈ వీడియోని మనం ఎంతవరకు కంప్లీట్ అవుతాయి సో అంతవరకు. సో ప్రతి దాంట్లో సేమ్ ఎఫెక్ట్స్ అని ఉంటుంది. స్టాక్ వీడియోస్ ఆర్ యానిమేషన్స్, టెక్స్ట్ ఇలా క్రియేట్ చేసుకుని ఒక 5 minutes వరకు క్రియేట్ అనేది చేయండి. కంప్లీట్ మనం ఒకటే క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ అనేది చేయం కదా. సేమ్ పాత్ అనేది ఉంటుంది, సేమ్ డిజైన్స్. సో ప్రతి ఎఫెక్ట్ అనేది ఇలా అనేది క్రియేట్ అనేది చేసుకోండి విత్ సౌండ్ ఎఫెక్ట్స్. సౌండ్ ఎఫెక్ట్స్ లో కూడా డిఫరెంట్ సౌండ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి కదా. సో అందులో ఏదైనా ఒకటి యూజ్ చేసుకొని ఒక 5 or 10 minutes వరకు క్రియేట్ అనేది చేయండి. సో ఎక్కడ డౌట్స్ ఉంటే రేపటి క్లాస్ లో డిస్కస్ అనేది చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.